ఎదురుగుండా కనబడుతున్న ఆడపిల్ల కంటతడి వంక పెట్టి కథ మార్చేసుకుంటే ఎట్లా? నిన్న కవిత అన్నటువంటి మాటలలో ఒక లాజికల్ పాయింట్ ఉంది. దేవుడి మీద ప్రమాణం, పిల్లల మీద ప్రమాణం చేస్తున్నానని చెబుతూ ఇది ఆత్మగౌరవ పంచాయతీనే తప్ప ఆర్థిక పంచాయతీ కాదు. ఇది చెప్పుకొచ్చింది కదా. ఆత్మగౌరవ పంచాయతీనే, కరెక్టే. కానీ ఆవిడ ఆత్మగౌరవాన్ని ఎవరు చెడగొట్టారు అంటే, ముందు ఆవిడ ప్రమాణం చేయాల్సింది ఏంటి? నేను మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 పైసలు డబ్బులు సంపాదించలేదు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి సంపాదించలేదు, నా దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ఖచ్చితంగా నేను కష్టార్జితమే, సినిమాలో చూపెట్టినట్టు పేపర్లు వేసినో లేకపోతే కనుక చెమటలు చిందించి కూలి పని చేసి డబ్బులు సంపాదించాను, లేకపోతే ఇదిగో ఈ వ్యాపారం పెడితే ఇంత వచ్చింది, ఏడాదికి 10 కోట్లు 50 కోట్లు వచ్చింది, మా నాన్న కంటే మా అన్నయ్య కంటే కూడా నేను డబ్బులు సంపాదించగలిగే అంతటి వ్యాపార నైపుణ్యం నాకుంది, ఈ వ్యాపారం చేశానని చూపించమనండి. ఏ అవినీతికి పాల్పడలేదు, నేను 5 పైసలు అవినీతి చేయలేదని చెప్పి ప్రమాణం చేయమనండి. అది కాకుండా ఇది పంచాయతీ ఇంతే అంటే టాక్టికల్ వార్డింగ్ అనమాట. నేను అవినీతి చేయలేదంటలేదు. ఇప్పుడు అవినీతికి సంబంధించి ఢిల్లీలో లెక్కర వ్యాపారం అది చేసిందే చేయలేదా? నేను వ్యాపారం చేయలేదని నా పిల్లల మీద నా దేవుడి మీద ప్రమాణం చేయమని చెప్పండి. లెక్కర వ్యాపారంతో నాకు సంబంధం లేదని, లెక్కర వ్యాపారంతో నేను మీటింగ్ చేయలేదు, ఏ మీటింగ్లో కలవలేదు, మాగుంటి వీళ్ళెవరితో కలిసి నేను వ్యాపారం చేయలేదు, సౌత్ ఏదైతే వింగ్ అన్నటువంటి పేరుతో చేసిన లెక్కర వ్యాపారంలో నేను ఏ పెట్టుబడి పెట్టలేదని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. ఆ పిల్లల మీద నన్ను దేవుడి మీదన. అసలు లాజిక్ ఏంటి? ఆవిడ చేస్తున్నదంతా కూడా ఒక కాంగ్రెస్ కోసం పనిచేస్తుంది. చివరికి ఇప్పుడు నాన్న, మొన్నటిదాకా నాన్న మంచోడు, చుట్టూ ఉన్నోడు తెయ్యాలి, ఇప్పుడు నాన్నే చెడ్డోడు. ఏం పీకాడు మా నాన్న అనకుండా ఏం పీకిందని చెప్పి ఢిల్లీ దాకా వెళ్తున్నాం మనం. ఇది ఆవిడ మాటలు. ఎవరు మాట్లాడే మాటలు అయ్యి? రేవంత్ మాట్లాడే మాటలు. ఇది ఆవిడ నోట్లో నుంచి వచ్చింది. ఎందుకంటే ఇక జీవితంలో పార్టీలో ఆవిడికి ఛాన్స్ లేదు కాబట్టి కాంగ్రెస్లో ఉండి తీసుకోవడం. మేనకా గాంధీ గనక కాంగ్రెస్ పార్టీలో ఉండి తరిమి వేస్తే భారతీయ జనతా పార్టీలో చేరి మంత్రి ఇది పదవులు అధిష్ఠించినట్టుగా ఇప్పుడు ఈవిడ కాంగ్రెస్ పంచన చేయడానికి ముందు ఇప్పుడు షర్మిల కూడా అట్టాగే బయటకు వచ్చి ఆవిడ చేసింది. ఆ పైన ఇది విశిష్టం ఏంటంటే, పుట్టింట్లోనూ మా పెత్తనమే ఉండాలి, అత్తింట్లోనూ మా పెత్తనమే ఉండాలి షర్మిలకి ఈమెకి. అది విశేషం.